ఒక అద్భుతమైన నైపుణ్యం చేతిలో ఉంటే చాలు, దానితోనే వ్యాపారంలో విజయం సాధించేయొచ్చు అని చాలామంది నమ్ముతారు. కానీ నిజంగా అంతేనా? ఈరోజు మనం నైపుణ్యానికి, ఒక పటిష్టమైన సిస్టంకి మధ్య ఉన్న అసలు పోటీ ఏంటో చూద్దాం. వ్యాపార విజయానికి అసలు రహస్యమెక్కడ దాగుందో తెలుసుకుందాం. సరే, మరి విషయంలోకి వెళ్దాం. ప్రతిభ ఉన్న ఎంతోమంది నిపుణులు గుడ్డిగా నమ్మే ఒక పెద్ద అపోహ ఉంటుంది. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా మందిని ఆలోచింపచేసే ప్రశ్న. అపారమైన నైపుణ్యం ఉంటుంది, అయినా సరే ఎంతోమంది వ్యాపారంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇదే మనం ఈరోజు లోతుగా చూడబోయే అసలు సమస్య. చూడండి, ఇదే ఆ ప్రమాదకరమైన అపోహ. నాకు స్కిల్ ఉంది కదా, బిజినెస్ దానికదే సక్సెస్ అయిపోతుంది అని అనుకుంటారు. నా వంట అద్భుతం అనో, నా చేతి పనికి తిరుగులేదు అనో ఇలా అనుకుంటారు. కానీ సరిగ్గా ఈ ఆలోచనే చాలామందిని దెబ్బతీస్తుంది. అయితే ఈ నమ్మకం పూర్తిగా తప్పని చెప్పలేం. ఇందులో సగం వరకే నిజముంది. కాని విజయానికి అత్యంత అవసరమైన మరో సగాన్ని, ఆ కీలకమైన విషయాన్ని ఇది పూర్తిగా పక్కనబెట్టేస్తుంది. ఇంతకీ ఆ రెండో సగమేంటి? అదేంటో ఇప్పుడు చూద్దాం. చిన్నప్పటినుంచి మనమందరం ఇదే కదా వింటూ పెరిగాం, ఒక మంచి స్కిల్ నేర్చుకో, డబ్బు సంపాదించు, సక్సెస్ అయిపోతావు అని. ఈ ఆలోచన మనలో చాలా బలంగా నాటుకుపోయింది. కాని అసలు సమస్య మొదలయ్యేదే ఇక్కడ. ఇక్కడే ఉంది అసలు విషయం. చూడండి, నైపుణ్యం అనేది ఒక ఉత్పత్తిని లేదా ఒక సేవను మాత్రమే సృష్టిస్తుంది. కాని ఒక సిస్టమ్ అదేంటంటే ఆదాయాన్ని సృష్టిస్తుంది. ఒకటి చేతి పని అయితే రెండోది వ్యాపార పని అన్నమాట. చాలా తేడా ఉంది కదా. ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఇప్పుడు రెండు నిజ జీవిత కథలు చూద్దాం. ఇవి వింటే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి కథ ఒక ప్రపంచస్థాయి వడ్రంగిది. అతని పనితనం అమోఘం. ఎంతలా అంటే అతని చేతిలో కలప ప్రాణం పోసుకున్నట్టు ఉండేది. కాని అతని వ్యాపారం మాత్రం నష్టాలతో కొన ఊపిరితో ఉండేది. మరతనెందుకు విఫలమయ్యాడు? స్కిల్ లేకా? అస్సలు కాదు. సమస్య ఏంటంటే కస్టమర్ల వివరాలు ఎక్కడా రాసుకోలేదు, పేమెంట్లు ట్రాక్ చేసే పద్ధతే లేదు, డెలివరీలు ఎప్పుడూ లేట్, ధరలు అడిగినవాళ్లకి అడిగినట్టు ఒక అంచనా లేకుండా చెప్పేవాడు. చివరికి ప్రతి పని తర్వాత మిగిలేదేంటో తెలుసా? ఒక చిన్న నష్టం మాత్రమే. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే అతని స్కిల్ ప్రపంచస్థాయి, కాని అతని సిస్టమ్ మాత్రం జీరో క్లాస్. ఇక ఆ రెండో కథ ఒక బ్రిలియంట్ చెఫ్ది. అతని వంటకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కాని ఏం లాభం? ఆ అద్భుతమైన టేస్ట్ కూడా అతని రెస్టారెంట్ను 6 నెలల కంటే ఎక్కువ కాపాడలేకపోయింది. అసలు ఏం తప్పు జరిగిందక్కడ? చూస్తే ఒక స్థిరమైన మెనూ ప్లానింగ్ లేదు, ఇంగ్రీడియంట్స్ ఖర్చుల మీద జీరో కంట్రోల్, స్టాఫ్కి సరైన షెడ్యూల్ లేదు, కస్టమర్ ఫీడ్బ్యాక్ అస్సలు పట్టించుకోలేదు, డెలివరీలు కూడా టైంకి వెళ్లేవి కావు. అంతా గందరగోళం. ఒక సిస్టమ్ లేకపోతే ఇంతే మరి. ఈ ఒక్క మాట అతని పరిస్థితిని అద్భుతంగా చెప్తుంది. నైపుణ్యం ఒక డిష్కి రుచినిస్తుంది, కానీ ఒక సిస్టమ్ మాత్రమే బిజినెస్ను నడిపిస్తుంది. ఈ తేడా తెలియకపోవడం వల్లే అంతా నాశనమైంది. సరే, ఇన్ని సమస్యలు చూశాం గదా, మరి పరిష్కారమేంటి? అదే సిస్టమ్. సిస్టమ్ అనగానే అదేదో పెద్ద కష్టమైన విషయం అనుకోవద్దు. దాన్ని చాలా సింపుల్గా 5 సులభమైన పద్ధతుల్లో ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అసలు సిస్టమ్ అంటే ఏంటి? అదేదో పెద్ద సంక్లిష్టమైన కాన్సెప్ట్ కాదు. సింపుల్గా చెప్పాలంటే రోజు చేసే పనిలో ఒక క్రమాన్ని, ఒక ఆర్డర్ను తీసుకురావడమే సిస్టమ్. ఇప్పుడు చూడబోయే ఈ 5 సింపుల్ స్టెప్స్ ఏ వ్యాపారాన్నైనా మార్చగలవు. మొదటిది, ఒక నోట్బుక్ లేదా యాప్. కస్టమర్ ఆర్డర్లు, వివరాలు, డెడ్లైన్లు అన్నీ ఇందులో ట్రాక్ చేయాలి. రెండోది, ఒక సింపుల్ ప్రైజ్ లిస్ట్. ఇది కస్టమర్లకు క్లారిటీ ఇస్తుంది. మూడోది, టైమింగ్. ప్రతిసారి టైంకి డెలివరీ చేస్తే నమ్మకం పెరుగుతుంది. నాలుగోది, ఖర్చుల ట్రాకింగ్. టూల్స్, మెటీరియల్స్, ట్రాన్స్పోర్ట్, ప్రతి పైసా లెక్క ఉండాలి. ఇక ఐదోది, కస్టమర్ ఫాలోఅప్. పని అయిపోయాక ఒక చిన్న చెకిన్ చేస్తే చాలు, రిపీట్ బిజినెస్ 3 రెట్లు పెరుగుతుంది. మరి ఇలా ఒక సిస్టమ్ను నిర్మించుకుంటే వచ్చే ఫలితం ఎలా ఉంటుంది? కేవలం కష్టపడి పనిచేయడం నుండి నిజమైన విలువను నిర్మించడం వైపు ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ తేడా చూడండి. స్కిల్ మాత్రమే ఉంటే ఆదాయమనేది రోజువారీ కూలీలా పరిమితంగా ఉంటుంది. అదే సిస్టమ్ ఉంటే ఆదాయం పెరుగుతుంది,
దాన్ని స్కేల్ చేయొచ్చు. విలువ విషయానికొస్తే స్కిల్తో వ్యక్తిగత కష్టమే ఉంటుంది, కానీ సిస్టంతో వ్యాపారం ఒక ఆస్తిగా ఎదుగుతుంది. గ్రోత్ ఎలా ఉంటుందంటే స్కిల్తో వన్ టైం జాబ్స్ వస్తాయి, కానీ సిస్టంతో రిపీట్ కస్టమర్లు, రిఫరల్స్ వస్తాయి. చివరగా బలం. స్కిల్తో చేతికి బలమొస్తుంది, కానీ సిస్టంతో బ్రాండ్కి బలమొస్తుంది. ఎంత తేడా ఉందో కదా! సో వర్కర్ నుండి విన్నర్గా మారాలంటే చివరిగా గుర్తుంచుకోవాల్సిన అసలైన సత్యమేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి విషయం, నైపుణ్యం ఒక ఉద్యోగాన్ని ఇస్తుంది, కానీ ఒక సిస్టమ్ మాత్రమే ఆదాయాన్ని నిర్మిస్తుంది. ఇది కూడా అంతే. ప్రతిభ అనేది ఒక ఇంజిన్ లాంటిది, కానీ ఆ ఇంజిన్ను ముందుకు నడిపించే కారు అదే సిస్టమ్. ఇక చివరిగా అత్యంత ముఖ్యమైన విషయం, నైపుణ్యమున్న వ్యక్తి ఒక వర్కర్గా మిగిలిపోతాడు, కానీ సిస్టమున్న వ్యక్తి విన్నర్ అవుతాడు. కాబట్టి ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఆలోచించాల్సింది నాలో ఎంత నైపుణ్యం ఉంది అని కాదు, అడగాల్సిన అసలైన ప్రశ్న నా సిస్టమ్ ఏంటి అని. ఈ ఒక్క ప్రశ్నలో దొరికే సమాధానమే ఒకరి వ్యాపార భవిష్యత్తును నిర్ణయిస్తుంది.